అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఈరోజు కాదు, 2 డేస్ బ్యాక్ అనమాట. 2 డేస్ బ్యాక్ అయితే నేనైతే అన్నీ అయితే క్లీన్ చేసుకొని అయితే సర్ది పెట్టుకుంటున్నానని చెప్పాను కదా. అంటే నా వీడియోస్ అందరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. అందుకే నాకు వీడియోస్ కొంచెం ఫాలో అవుతూ ఉండండి. మరి అంత టైం వేస్ట్గా అయితే ఏం అనిపించవు, ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అనిపిస్తుంది. మీరు చూసే యాడ్స్తో పోలిస్తే నేను చేసే వీడియోస్ చాలా బెటర్. అందుకే నా వీడియోస్ చూస్తూ ఉండండి. అలాగే వీడియోస్కి అయితే లైక్ చేయండి. ఒక లైక్ వల్ల అయితే మీ డేటా ఏమి ఎక్స్ట్రా అయితే వేస్ట్ ఏమి అవ్వదు కదా. సో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు అయితే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తం ఇంకా ఉన్నాయి, ఆల్మోస్ట్ కిచెన్లో ఉన్నవన్నీ అయితే క్లీన్ చేసి అయితే సర్ది పెట్టుకున్నాను. ప్రజెంట్ అయితే నేనేం క్లీన్ చేస్తున్నానంటే ప్లాస్టిక్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత స్టీల్వి, తర్వాత గాజు ఐటమ్స్ అలా అయితే ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకుంటే మిక్స్ అయిపోతాయి. ఇంకా ఎందులో ఏది సర్దాలనేది ఐడియా ఉండదు. అంతేకాకుండా గాజు ఐటమ్స్ కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, సర్ది పెట్టుకోవాలి. కాబట్టి దానికి సపరేట్గా అయితే నేను క్లీన్ చేసుకొని స్టోర్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఎవరికైతే బాగా స్టీల్ సామాన్ల ఇంట్రెస్ట్ కూడా కాదు, పిచ్చి ఉంటుందో వాళ్ళకైతే ఈ వీడియో అయితే నచ్చుతుంది. నాకు కూడా చాలా పిచ్చి అనమాట, సామాన్ల పిచ్చి. అంటే ఇంట్లో అన్నీ ఉండాలి అనే పిచ్చి అనమాట. ఇంకా నీట్గా రెడీ చేసుకోవడము, సర్ది పెట్టుకోవడము, ఇదంతా అయితే ఇంట్రెస్ట్ అనమాట నాకు. అందువల్ల ఏది కనిపిస్తే అదైతే తెచ్చుకోవడం అంటే షాప్ నుంచి కాదు, మా ఇంటి దగ్గర నుంచి, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటాను. ఎప్పుడైనా మా మమ్మీ ఏదైనా కొంటే ఇక ఖచ్చితంగా అది నా దగ్గరికి వస్తుంది అనమాట. ఇంకా మా మమ్మీ ఫస్ట్ అయితే నాకు చూపిస్తుంది, ఇది కొన్నా, నీకు కావాలంటే తీసుకెళ్ళు అని చెప్పి అయితే చూపిస్తుంది. నచ్చితే తీసుకొచ్చుకుంటాను. కొన్ని డేస్ వాడి రిటర్న్ అయితే చేస్తాను. లేదా ఇంకా బాగా నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే నాతోనే ఉంచేసుకుంటాను. ఇంకా మా మమ్మీ తర్వాత ఇంకోటి కొంటుంది అనమాట. ఇంకా ఆడపిల్లలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అయితే తెలిసే ఉంటుంది. వచ్చేటప్పుడు అయితే సింగిల్ హ్యాండ్తో వస్తారు, వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాగులతో వెళ్తారంటారు కదా, అది నిజమే. ఇంకా ఎంత రిచ్ ఉన్నా, పూర్ ఉన్నా, ఎలా ఉన్నా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే, ఆడపిల్లలకి ఎప్పుడైనా సరే పుట్టింటి వస్తువుల మీదనే ఎక్కువ ఆశ ఉంటుంది. ఎందుకంటే పుట్టి పెరిగిన ఇల్లు కాబట్టి అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవాలి. అంటే తెచ్చుకోవడం వల్ల ఏదో యూజ్ అవుతుందని కాదు, లేకపోతే ఇంకేదో సంపాదించేస్తాము, ఆశలు కూడా పెట్టుకుంటాము అనేది కాదు. కానీ అది కూడా నా ఇల్లే, నేను తెచ్చుకుంటున్నాను, నాకు అంత స్వేచ్ఛ ఉన్నదన్న ఫీలింగ్ కోసమో ఏమో కానీ ఇంకా తెచ్చేసుకుంటారు. అది అవసరం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి అవసరం ఉంటుందా లేదా అని కూడా ఆలోచించరు అనమాట. అది నా ఇల్లు, నేను తెచ్చుకుంటా అన్నట్టుగా తెచ్చుకుంటారు. నాకు కూడా అలానే అనిపిస్తుంది. అన్నీ అయితే తెచ్చేసుకొని పెట్టుకుంటాను కానీ ఎక్కువ వాడను. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ నేను అది రిటర్న్ ఇచ్చేస్తా. ఇల్లంతా ఇరుకైపోతుంది, సర్దుకోలేకపోతున్నా అని చెప్పేసి మళ్ళీ నేనే రిటర్న్ చేస్తా. అలా ఉంటుందన్నమాట నాతో. ఇంకా ఈ వీడియో మొత్తం నాకైతే ఇదే పని అనమాట. నీకు వీడియో చూడడానికి ఎంత ఇబ్బందిగా అనిపిస్తే క్లీన్ చేసే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. ఆ రోజు మొత్తం ఇంకా అన్నీ క్లీన్ చేసి తూర్చిపెట్టి అన్నీ సర్దుకునేసరికి నాకు 2 డేస్ వరకు అయితే నేను ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ రాలేదనమాట. అంతగా అలసిపోయాను. అన్నీ ఉన్నాయన్నమాట గిన్నెలు. ఇంకా ఎన్ని ఉన్నా సరిపోవు నాకు. ఏదైనా కొత్తగా కనిపిస్తే అది కూడా కావాలనిపిస్తుంది. అంత పిచ్చి నాకు. అంటే ఉంటారు కొంతమందికి అయితే ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నాకైతే ఇట్లా ఇంట్లో కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ సర్దుకోవడం అలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి శారీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి రెడీ అవ్వడం ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా రకరకాల పిచ్చులు ఉంటాయన్నమాట అందరికీ. అంటే కొంతమంది కనిపిస్తుంది, కొంతమంది కనిపించదు. కొంతమంది ఏం చేయకుండా జస్ట్ అలా వండి అడవడేసి బయటకు వెళ్ళి ముచ్చట్లు చెప్పుకుంటారు. కొంతమందికి అలా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు. అందరూ ఒకలాగా ఉంటారు కదా. అందరూ ఒకేలాగా ఆలోచిస్తే, అందరూ ఒకేలాగా ఉంటే ఇంతమందిని దేవుడు ఎందుకు సృష్టిస్తారు, ఇంతమంది ఎందుకు ఉంటారు? అందరూ ఒకేలాగా ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది ఈ లోకము? అలా ఎప్పుడు అనుకోవద్దు. అలా ఉండాలని కూడా అనుకోవద్దు. ఎవరికి తగ్గట్టుగా, ఎవరి బిహేవియర్ తగ్గట్టుగా వాళ్ళని వదిలేసుకోవాలి. కాకపోతే ఏదైనా బ్యాడ్గా అనిపిస్తే ఇది మార్చుకోండి అని సజెషన్ అయితే ఇవ్వచ్చు. అంతేకాని అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని ఎవరి పర్సనాలిటీని మాత్రం మనము జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి నచ్చినట్టుగా బతకనివ్వాలి. వాళ్ళ లైఫ్ని కూడా మన లైఫ్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళ లైఫ్ కూడా మన లైఫ్కి నచ్చినట్టుగా మార్చుకోవాలనుకోవడం అది కరెక్ట్ కాదు. అది ఎంత దగ్గర వాళ్ళనైనా సరే మనము అలా ట్రీట్ చేయకూడదు అనమాట. మన కడుపున పుట్టిన పిల్లలకైనా సరే
మనము మంచి మేనర్ అనేది నేర్పిస్తే సరిపోతుందన్నమాట. అంతేకాని అన్నీ నేర్పించేసి మన చెప్పుల చేతుల్లోనే ఉంచుకోవాలని కూడా అనుకోకూడదు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళని వదిలేసేయాలి. మన సిబ్లింగ్స్ అయినా సరే అంతే, ఎవరైనా సరే మన చుట్టూ ఎవరున్నా అలానే ట్రీట్ చేయాలన్నమాట. మనకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలి, మనం చెప్పినట్టుగా వినాలి అంటే అది అవ్వదమ్మా. ఎందుకంటే చేతికున్న అన్ని ఫింగర్స్ ఒకేలాగా ఉండవు. ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క సైజు ఒక్కొక్క షేప్లో ఉంటుంది కదా. అది అందరికీ తెలిసిన సామెతే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏది ఒకలాగా ఉండదు. ఏదైనా సిచ్యువేషన్ అయినా సరే, మనుషులైనా సరే, వస్తువు అయినా సరే, ఏదైనా సరే ఒకేలాగా ఎప్పటికీ ఉండదు. సిచ్యువేషన్ తగ్గట్టు మారుతూ ఉంటుంది. అది వస్తువు అయినా సరే, మనిషి అయినా సరే. ఇప్పుడు ఐస్ క్యూబ్ ఉంటుంది. ఐస్ క్యూబ్ రిఫ్రిజిరేటర్లో పెట్టామనుకో, అది అలానే కదలకుండా ఉంటుంది. ఇంకా కొంచెం కూలింగ్ పెంచితే అది ఇంకా గడ్డగట్టి దాని చుట్టూ ఉన్న వాటర్ అదంతా ఫామ్ అయ్యి ఇంకా ఎక్కువ షేప్గా వచ్చేస్తుంది. అదే ఐస్ క్యూబ్ని మనం బయట పెట్టామనుకో కరిగిపోయి వాటర్ అయిపోతాయి. అదే ఐస్ క్యూబ్ని ఎండలో పెడితే హాట్ వాటర్ లాగా అయిపోతాయి. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఐస్ క్యూబ్ ఎలా మారుతుందో మనుషులు కూడా అలానే మారుతారు. అలాగని మనకు నచ్చినట్టుగా ఉండాలని మాత్రం అస్సలు అనుకోకూడదు. ఎవరికి వాళ్ళని ఇష్టంగా వదిలేసేయాలి. అలా అని చెప్పేసి మంచి చెడు ఉండదా అనేది అనుకోవద్దు. మంచి చెడు అనేది ఉంటుంది. మనకు చెప్పే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఇది మంచిది కాదమ్మా, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు అని చెప్పే రైట్ ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం రోడ్డు మీద నించుంటేనే ఎవరైనా పక్కన వాళ్ళు ఏదో ఒక సజెషన్ ఇస్తుంటారు. అంటే రోడ్డు మీద పక్కకు నుంచమ్మా, పక్కకు జరగమ్మా, ఇంకా బైక్ మీద వెళ్తున్నప్పుడు చున్నీ టైర్లో పడుతుంది, జాగ్రత్తగా సర్చ్ చేసుకో, ఇలాంటివి సజెషన్స్ వాళ్ళు మనకి ఏమవుతారని చెప్తారు. అట్లాంటివి మంచి చెప్తున్నప్పుడు వినడంలో తప్పులేదు. అలా అని చెప్పేసి ఇంకా చున్నీ టైర్లో పడుతుంది, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చో అని అట్లా అయితే చెప్పకూడదు కదా. అలా ఉంటుంది అన్నమాట కొంతమంది పెద్దవాళ్ళ మెంటాలిటీ. ఎవరి లైఫ్ని వాళ్ళకి నచ్చినట్టుగా లీడ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్న దాంట్లోంచి ఏదో ఒకటి నేర్చుకొని ఫ్యూచర్లో అది రిపీట్ చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఇవ్వాలి. మనం చెప్పడం వల్ల కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థమయ్యేలా చేయాలి. లేకపోతే వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఏదో ఒక రోజు అనేసి వదిలేసుకోవాలి. కానీ వాళ్ళ ప్రెషర్ కూడా మనమే తీసుకొని, మనమే ఏడ్చి, మనమే స్ట్రెస్ ఫీల్ అయ్యి మన హెల్త్ ఖరాబ్ అయితే ఎవరికి అవసరం లేదనమాట. మనము ఎట్లా ఉన్నా సరే ఎవరు పట్టించుకోరు. సో వేరే వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనం ఆలోచించుకుంటే లైఫ్లో కొంచెం ఏదైనా ఒక ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇదిగో ఇలానే అవుతుందన్నమాట. నేను ఏదో వీడియో స్టార్ట్ చేస్తాను, ఏదేదో మాట్లాడేస్తాను. ఏదో ఇలాగ పని చేసుకుంటూ నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంట్లో ఎట్లాగో ఒకదాన్నే ఉంటాను, బోరింగ్గా ఉంటుందని చెప్పేసి ఇలా పని చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ కొంచెం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటే ఎవరికో ఒకరికైనా యూజ్ అవుతుంది, ఎవరికో ఒకరికి టైంపాస్ అయినా అవుతుంది, కనీసం యూజ్ కాకపోయినా అనేసి నేనైతే వీడియోలు చేస్తూ ఉన్నాను. అసలైతే నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నానంటే నా స్టీల్ సామాన్లు క్లీనింగ్ ఎంత కష్టమో, ఎలా చేస్తున్నాను ఏంటనేది చూపించాలని అయితే వీడియో స్టార్ట్ చేశాను. కానీ ఆ వీడియో ఏటేటో వెళ్ళిపోయింది. నాకైతే ఆల్మోస్ట్ 2 hours పట్టిందనమాట అవన్నీ తీసుకొచ్చి మొత్తం కడిగి ఆరబెట్టేసరికి. ఇంకా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ అవన్నీ నేను ప్యాక్ చేసి అన్ని షిప్పర్స్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని సర్ది పెట్టుకున్నాను. నాకైతే ఇప్పటికి వచ్చేసి మొత్తం కిచెన్ ఐటమ్స్ అవన్నీ అయితే నేను ప్యాక్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మిగతా చాలా ఉన్నాయన్నమాట. నాకు ఇంకా బెడ్రూమ్ సర్దాలి. బెడ్రూమ్లో ఇంకా చాలా ఉన్నాయి, బట్టలు అవి చాలా ఉన్నాయి కదా, అవన్నీ ప్యాక్ చేయాలి. కాకపోతే ఇంకా టైం ఉంది కదా, ఇల్లు దొరికినప్పుడు అవన్నీ తీసి సర్దుకోవచ్చు అనేసి వదిలేశాను. ఎందుకంటే కిచెన్ సామాన్లు అయితే ఎక్కువ ఉంటుంది, క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదైతే ఫస్ట్ క్లియర్ చేసేసుకున్నాను. ఇక ఇవన్నీ మెరుస్తున్నాయి అన్నమాట. ఎందుకు అట్లా మెరుస్తున్నాయంటే నేను ఇంతవరకు వాడలేదు. అవి కొండ దగ్గర నుంచి అవి అలానే ఉన్నాయి. అవి క్లీన్ చేయడం, వాళ్ళు స్టోర్ చేసుకోవడం ఇదే పని అనమాట. అందువల్ల ఇంత షైనింగ్గా ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని మురవడం తప్ప ఏం లేదు. కాకపోతే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. నా ఇంట్లో ఇన్ని ఉన్నాయని అదొక హ్యాపీనెస్. దానివల్ల నేను ఇలా అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి, నాకు ఇదో పిచ్చి అంతే. చూస్తుంటే మొత్తం స్టీల్ సామాన్లు కొట్టు మొత్తం ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. నేనైతే ఇంకా కిందకి పైకి వంగలేక అవన్నీ సర్దలేక డైరెక్ట్గా మంచం మీదనే అన్నీ
ఆరబెట్టేస్తున్నాను. ఎందుకంటే తీయడం పెట్టడం అదంతా కూర్చొని లేవడం కష్టం అని చెప్పేసి బెడ్ మీద అన్నీ పరిచేసాను అనమాట. చూడండి నా కిచెన్ ఇవన్నీ అంటే యూజ్ చేయనివే, ఇవన్నీ యూజ్ చేసేవి ఇంకా ప్యాక్ చేయలేదు. ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.